మొదటిసారి అరిసెలు చేసినా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక కప్పు పాలిష్ చేయని బియ్యం 3, 4 సార్లు కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యం లేకపోతే పాలిష్ చేయని బియ్యంతోనే అరిసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేనిక్కడ 12 అవర్స్ అంటే నైట్ 8 నుంచి మార్నింగ్ 8:00 వరకు బియ్యము 2, 3 సార్లు కడిగి నానబెట్టాను. బియ్యం వడగట్టి 10 నిమిషాల పాటు చల్లగాలికి ఆరనివ్వాలి. ఇలా పొడి పొడిగా ఉన్న బియ్యంని మెత్తగా పిండి చేసుకోవాలి. బియ్యం జల్లించిన తర్వాత ఇలా ఒక పల్చటి క్లాత్‌తో కప్పి ఉంచితే పిండిలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. బియ్యం ఎంత తీసుకుంటే అందులో ముప్పావు వంతు బెల్లం తీసుకోవాలి. 2 స్పూన్ల నీళ్లు వేసి కరిగించిన బెల్లం పాకం ఇలా మెత్తగా ఉండేలా వచ్చేలాగా చుట్టాలి. పాకం ఇలా సాఫ్ట్‌గా చేతికి అంటుకున్నప్పుడే వెంటనే బియ్య పిండి తీసుకొని ఓవైపు బియ్య పిండి వేసుకుంటూ మరో చేత్తో కలుపుతూనే ఉండాలి. లేకపోతే పాకం గట్టిపడిపోతుంది. 2 స్పూన్ల నెయ్యి వేసి నువ్వులు కావాలంటే కలుపుకోవచ్చు. అరిసెలు వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మరీ థిక్‌గా కాకుండా, మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా అరిసెలు తట్టుకోవాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించిన తర్వాత అరిసెలు లైట్‌గా ప్రెస్ చేస్తే ఎక్స్‌ట్రాగా ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. అది గట్టిగా ఒత్తితే లోపలున్న పిండి బయటకొచ్చేస్తుంది. అరిసెలకి ప్రతి స్టెప్ జాగ్రత్తగా చేస్తే పర్ఫెక్ట్‌గా చేయొచ్చు.